నెంబర్ 3 రాణి రత్నావతి. రాజ్కుమార్ రత్నావతి భారతదేశ చరిత్రలో గొప్ప రాణి. ఈమె మేవాడ్కి చెందిన రాణి. 1615వ సంవత్సరంలో జన్మించింది. ఈమె కథలు ఇప్పటికీ మన భారతదేశంలో వినిపిస్తూనే ఉన్నాయి. 17వ శతాబ్దంలో ఈమె మేవాడ రాజకుటుంబంలో భాగమైంది. ఈమె భర్త మహారాజు భగవాన్ సింగ్ ఆ సమయంలో చిత్తోర్ రాజ్యానికి రాజుగా ఉండేవాడు. ఈమె చాలా తెలివైన రాణి. ఈమె తన భర్త ఇంకా రాజ్య సంరక్షణ కోసం తన ప్రాణాన్ని ఫనంగా పెట్టింది. తన రాజ్యాన్ని కాపాడడం కోసం బ్రిటిష్ వాళ్లతో అలానే మొఘల్ చక్రవర్తులతో ఎన్నోసార్లు పోరాడింది. వాళ్లను ఓడించింది కూడా. తన ధైర్యంతో మొఘల్ సామ్రాజ్యం పైన దాడి చేసింది. అది కూడా వాళ్లపై గెలవడం చాలా కష్టమైనప్పుడు దాడి చేసింది. అలాంటి సమయంలో రత్నావతి తన సైన్యంతో సాహసంతో గుజరాత్కి వ్యతిరేకంగా పోరాడి వాళ్లను ఓడించింది. కేవలం ఇది మాత్రమే కాదు, మహారాజు అజయ్ సింగ్తో కలిసి మొఘలులతో పోరాడింది. రాణి రత్నావతి గురించి మాట్లాడుతున్నప్పుడు తన భర్త గురించి కంటే తన ధైర్య సాహసాల గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు. ఒకవేళ ఈమె చావు గురించి మాట్లాడుకుంటే తను తన శత్రువులతో పోరాడి తన ప్రజలను కాపాడుకుంది. ఒకసారి శత్రువులు మేవాడాని ఆక్రమించుకున్నారు. తను వెంటనే చిత్తోడ్గఢ్ నుంచి మేవాడకి తిరిగి రావాల్సి వచ్చింది. ఈ భయంకరమైన యుద్ధంలో రత్నావతి తన స్వతంత్రం కోసం పోరాడింది. శత్రువుల చేతిలో చనిపోకుండా ఉండడం కోసం తన అంతటా తానే చనిపోయింది. ఈమె ముందు తన కూతురుని సైన్యానికి అప్పగించి తను స్వయంగా మంటలలో కాలిపోయింది. కానీ ఈ ఘటన తర్వాత తన కూతురు సైన్యంతో యుద్ధం చేసి ఆ యుద్ధంలో గెలిచింది.